హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో సెప్టెంబర్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి హూ ఈజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ప్రజెంట్ ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ ఎవరు? డిప్యూటీ గవర్నర్ ఎవరంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో మనకి చివరిగా మనకి శిరీష్ చంద్ర ముర్ము అనే వాళ్ళు అపాయింట్ అయ్యారన్నమాట. ఇతను ఎవరు రీప్లేస్ చేశారంటే ఎం రాజేశ్వరరావు గారు. సో ఆర్బీఐ అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆర్బీఐ యొక్క ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే మనకి సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంది. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడిందంటే ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935 అనమాట. సో 4 డిప్యూటీ గవర్నర్స్లో ఇప్పుడు రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే శిరీష్ చంద్ర ముర్ము అనమాట. ఎవరిని రీప్లేస్ చేశారు? ఎం రాజేశ్వరరావు గారిని రీప్లేస్ చేశారు. అలాగే ప్రజెంట్ రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు? ప్రజెంట్ రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. ఇతను మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నా. ప్రజెంట్ రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. సో 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా మనకి 14th వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా అనారోగ్యం కారణంగా రిజైన్ చేశారు. అతని ప్లేస్లో ఇప్పుడు ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ 15th వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి సిపి రాధాకృష్ణ. సో ఇంతకుముందు ఇతను మహారాష్ట్ర యొక్క గవర్నర్ కింద పనిచేశారన్నమాట. ఇప్పుడు అతని ప్లేస్లో ఎవరు వచ్చారంటే మహారాష్ట్ర గవర్నర్ ఎవరంటే ప్రజెంట్ ఇప్పుడు ఆచార్య దేవవ్రత్. ఆచార్య దేవవ్రత్ ఎవరంటే గుజరాత్ యొక్క గవర్నర్. ఇప్పుడు మహారాష్ట్రకు కూడా అడిషనల్ చార్జ్ కింద గవర్నర్ కింద పనిచేస్తున్నారన్నమాట. నెక్స్ట్ సిడిఎస్ జనరల్ ఎవరు? సిడిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రజెంట్ ఎవరంటే డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. అలాగే ఫస్ట్ సిడిఎఫ్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి బిపిన్ రావత్ గారు. అలాగే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మరో పేరు ఉంది, ఎవరైనా చెప్పగలరా? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా మనకి నిఫ్టీ అన్నా ఒకటే, అలాగే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా మనకి సెన్సెక్స్ అన్నా ఒకటే అనమాట. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ఇంజేటి శ్రీనివాస్. అలాగే ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు? బీసీసీఐ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ బీసీసీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంది. సో బీసీసీఐ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మిథున్ మన్హాస్. హూ ఈజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో ప్రజెంట్ అటార్నీ జనరల్ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే ఆర్ వెంకటరమణి. అంటే ఇతను మళ్ళీ రీఅపాయింట్ అయ్యారన్నమాట. సో అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ ఏంటంటే మనకి 76 ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, 76 ఆర్టికల్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హూ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. ఎవరంటే అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే హూ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ స్టేట్ అని అడుగుతారు. స్టేట్ అంటే అడ్వకేట్ జనరల్. సెంట్రల్ అయితే అటార్నీ జనరల్, స్టేట్ అయితే అడ్వకేట్ జనరల్. రీసెంట్గా మళ్ళీ ఎవరు రీఅపాయింట్ అయ్యారంటే ఆర్ వెంకటరమణి. సో బిఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే కన్నడ దాస్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రవీర్ రంజన్. అలాగే మనకి ఐటీబీపీ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ప్రవీణ్ కుమార్. అలాగే మనకి బిఎస్ఎఫ్ సెక్రటరీ జనరల్ ఎవరో చెప్పగలరా? బిఎస్ఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే దల్జిత్ సింగ్. అలాగే మనకి సిబిఐ డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్. సిఐఎస్ఎఫ్ అయితే ప్రవీర్ రంజన్, ఐటీబీపీ అయితే ప్రవీణ్ కుమార్, బిఎస్ఎఫ్ అయితే దల్జిత్ సింగ్, అలాగే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రవీణ్ సూద్. అలాగే ప్రజెంట్ రా చీఫ్ ఎవరంటే పరాగ్ జైన్. సో హెడ్ ఆఫ్ ఇంటీరియం గవర్నమెంట్ ఆఫ్ నేపాల్లో ఇంటీరియం ప్రభుత్వం నడుస్తుంది అనమాట. ఇంటీరియం అంటే ఏంటి? తాత్కాలికంగా ఒక ప్రభుత్వం నడుస్తుంది. సో అంతకుముందున్న ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు తాత్కాలికంగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే గవర్నమెంట్ కింద సో సుశీలా కర్కి. అలాగే గయానా ప్రెసిడెంట్ ఎవరు? గయానాక ప్రెసిడెంట్ ఎవరంటే ఇర్ఫాన్ అలీ. హూ ఈజ్ దీపక్ మిటల్? దీపక్ మిటల్ ఎవరంటే
బ్రాండ్ అంబాసిడర్ టు యూఏఈ, అంటే ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్ టు యూఏఈ అంటే అర్థం ఏంటంటే ఇండియా నుంచి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాయబారి ఎవరంటే మనకి దీపక్ మిట్టల్. అలాగే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే మహేంద్ర మోహన్ గుప్తా. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఏంటో తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.